ఎస్ అంటే ఏం లేదు, ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఎల్లంపల్లికి వాటర్ వస్తేనే మీరు నీళ్లు లిఫ్ట్ చేసే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా నీళ్లు ఎత్తము అని మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎల్లంపల్లికి వాటర్ వస్తేనే అది. ఇప్పుడు జూలై 28 అయింది, ఎట్లా ఎన్డీఎస్ఏకు లెటర్ రాస్తామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆడ వరద నీళ్లు కూడా లేవు. రెండోది మేడిగడ్డ దగ్గర ఆడమేము మేడిగడ్డ దగ్గర ఇవాళ 1,00,000 క్యూసెక్లకు పైన ఉంది. ఆడమేము ఆపింది మేము కాదు, మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, 100 సార్లు చెప్పినాం. ఎన్డీఎస్ఏ ఆపింది, ఎన్డీఎస్ఏనే చెప్పాలి. ఇట్ ఈస్ ద అథారిటీ హూ విల్ డిసైడ్. మనకు నచ్చినట్టు రన్నింగ్ వాటర్ ని కూడా మనం పంపు చేసుకునేటటువంటి విధానం ఉందా అని అంటే దాన్ని ఆపుకునేటటువంటి వెసులుబాటు ఉండాలి. ఆపుకునేటటువంటి వెసులుబాటు లేకుండానే ఎన్డీఎస్ఏ ఆర్డర్ ఉంది. దాని మీద ఇన్నిసార్లు మనం చర్చ ఎన్డీఎస్ఏ మెయిల్ పెట్టింది కదా, మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పింది కదా. ఏం సంబంధం లేదని చెప్పింది. అది ఆ విషయంలో నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా అన్నది ఎంటైర్లీ స్టేట్ గవర్నమెంట్ జ్యూరిడిక్షన్. మేము అప్పుడు చేసిన రికమెండేషన్ చేసాం, అయిపోయిందని చెప్పారు. అవును, రికమెండేషన్ చేసినా బానే ఉంది. ఆస్ట్రేలియా నుంచి పెడితే మెయిల్ లో చెప్పారు. ఇప్పుడు దానికి ఒక కమిటీ చేసాం కదా, సిడబ్ల్యూసీ ఉంది కదా కమిటీ కూడా. కానీ కమిటీ అయితే పుణ్యకాలం అయిపోద్ది కదా సార్. ఇప్పుడు దాని మీద వేసినటువంటి కమిటీ కూడా ఉన్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే కాదే. ప్రకాష్ గారు ఉన్నారా? ప్రకాష్ గారు ఓకే. సో అయితే మీదైతే స్టాండ్ ఇంకా ఎల్లంపల్లికి వాటర్ వచ్చేంత వరకు ఏమో సార్. ఏమో నేనేమనుకుంటా అంటే ఎల్లంపల్లికి వాటర్ రావాలి వారం రోజుల్లో, అప్పుడు మీరు చూడండి మేము అనవసరంగా లిఫ్ట్ చేస్తే వేస్టేజ్ చూడండి అని అనాలి. మొత్తాన్ని రైతులకైతే నీళ్ళు రావాలని కోరుకుంటున్నా సార్. రైతులకు నీళ్లు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదే గోదావరిలో కూడా వరద రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎల్లంపల్లి నిండాలి, రైతులు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి. అసలు ఎల్నినోనే రావద్దని లేట్ అయింది అంటే ఎల్లంపల్లికి వచ్చినా సరే నాట్లు పడే సమయం బాగా ఆలస్యమైంది కదా. నేను ఏమంటున్నా సార్, కాలం ఇది మన చేతులు ఉన్నది కాదు కదా, ఇది ప్రభుత్వం చేతులు ఉన్నటువంటిది కాదు, మనుషుల చేతులు ఉన్నటువంటిది కాదు, కాలం చేతిలో. దేవుడు ప్రభుత్వం చేతిలో అక్కడ నీళ్లు కనబడుతున్నాయి, మేడిగడ్డ దగ్గర కనబడ్డా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు అంటారు కేసీఆర్ వస్తే అసెంబ్లీలో సరిగ్గా ట్రీట్మెంట్ అంటారు, గౌరవం ఇవ్వరు అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నీకెందుకు అభయము? గౌరవం ఇస్తే గౌరవం ఇవ్వకపోతే ప్రజల ముందు పెట్టండి. మేము గిట్ట గౌరవం ఇవ్వకపోతే ప్రజలే న్యాయ నిర్ణేతలు కదా. మా బిహేవియర్ ఎట్లుంది, మీ బిహేవియర్ ఎట్లుంది తెలియనీకే అంత భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? సపోజ్ కేసీఆర్ గారే వస్తే నిజంగా కాంగ్రెస్ వాళ్ళు అగౌరవపరిచిన అనుకోండి, ప్రజలు చూస్తూనే ఉంటారు కదా సెషన్ మొత్తం. మా ప్రవర్తన ఎట్లుంది, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది. మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏంటిదంటే మనమడికి బాగాలేకపోతే బయటకు వచ్చేటటువంటి ఎనర్జీ ఉంటుంది కేసీఆర్ గారికి, లేకపోతే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే బాగుంటే బాగాలేకపోతే బయటకు వచ్చేటటువంటి ఎనర్జీ ఉంటుంది. కానీ ప్రజా సమస్యలు అనగానే మాత్రం మాట్లాడనీకే ఉండదు. ఆయన ఇప్పుడే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల మీద ఆయన బయటకు వచ్చి స్పందించినటువంటి పాపాన్ని ఎప్పుడు పోలే. అది కొండగట్టు ప్రాంతం కాడికి మొదలు పెట్టుకుంటే ఇంటర్ విద్యార్థులు 27 మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు కూడా ఆయన ఎప్పుడు బయటకు వచ్చి స్పందించినటువంటిది లేదు. పాపం ఆయన నైజం కాదు, అది ప్రజల పక్షాన్ని వచ్చి నిలబడి కొట్లాడేటటువంటిది కాదు. మళ్ళీ మేము ఉన్నట్టంటే వాళ్ళకి మండినట్టు అవుతుంది. అసలు ప్రతిపక్ష నేత హోదా మీకు ఎందుకు, జీతాలు ఎందుకు తింటారని మేము అడిగినాం. అనగానే చూసిరా మాట అంటారు మమ్మల్ని ఎట్లా అంటే, మీరు దిగొచ్చిరా అన్నాం మేము. మీరేం దిగొచ్చినరా? ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు 84 సంవత్సరాలు రోడ్ ఎక్కి ఎవరికి ఆ విద్యార్థుల గురించి అని చెప్పి ప్రధానమంత్రి ఇంటి ముంగట కొట్లాడిండు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ అప్పర్ హౌస్. అట్లాంటిది నువ్వు ఆయన కంటే 12 ఏళ్ళు చిన్నోడు కదా. ఏమనంటే మీ పుత్రరత్నం బయటకు వచ్చి ఏమంటుండు, మా నాయన చాలా పెద్దోడు వయసులో అని అంటుడు. నీకంటే 12 ఏళ్ళు పెద్ద ఐఐసిసి అధ్యక్షుడు అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్, నీకంటే పెద్ద సభకి ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి ఎక్కి విద్యార్థుల కోసం కొట్లాడుతుండు. మీ స్టాండ్ ఏంటిది? అవును, నిజంగానే ఆరోగ్య సమస్య ఉంది, బయటకు రాలేనటువంటిది ఉంది అంటే నీళ్ళ కోసం కొట్లాడితే మీరు రెస్పాండ్ అవుతారా? ఏది కేసీఆర్ వచ్చి నీళ్ళ కోసం కొట్లాడితే మేము దాని గురించి అంటలేమండి. టెక్నికాలిటీ అంశం నేను మాట్లాడతలేను. బయటకు వచ్చి కొట్లాడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందా లేదా? ప్రజాస్వామ్యం మీకు చెప్పండి. మేము తిట్టినాం అని అనుకోండి, మేము తిడుతున్నాం, ఇంకోళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ వీడియోలు పక్కకు పెడదాం, రేవంత్ రెడ్డి గారిది కూడా పక్కకు పెడదాం. ఎవరిని ఏమంటారో మనం చూద్దాం. వాళ్ళు కానీ వాళ్ళ ప్రతినిధులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కానీ ఎవరి మీద ఎట్లాంటి ఈ యొక్క భూత పురాణాలు మాట్లాడుతున్నది చర్చ పెట్టిన అన్నిటి కూడా ఒకరోజు స్పెషల్ గా దాని గురించి పెట్టు. అప్పుడు మీ ఇద్దరికి కాంపిటీషన్ పెట్టచ్చు. అదే నేను ఏమంటున్నా, కాంపిటీషన్ అలా గెలుస్తారు అంటున్నా. ఓకే, సో శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. కాదండమ్మా, మీరు అంత ఇరికాటంలో పెట్టే ప్రశ్నలు వేస్తే పాపం రామ్మోహన్ ఏం చెప్పగలడు? ఆయనకుండే ప్రతిబంధకాలు ఆయనకు ఉన్నాయి. పార్టీ తరఫున మాట్లాడాలి, ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడాలా. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు వస్తే తప్ప మేము మేల్కోము అనేటువంటి మాట ఉండదు కదా. రైతుల పట్ల వాళ్ళకుండే కమిట్మెంట్ వాళ్ళు ఉండాలి, వాళ్ళు చూపెట్టాలి, రైతుల తరఫున వ్యవహారాలు చేయాలి. మేము గత కాలంలో కాంగ్రెస్ కార్యకర్తల నాయకులను ఎట్లా చూసేవాళ్ళం అంటే
పార్టీలకు అతీతంగా ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళని చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోనే విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల్లాగా మాట్లాడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసిన నేను రాష్ట్ర శాసనసభలో. ఇప్పుడు కొత్త తరహా అయిపోయింది. ఇప్పుడు అంతా స్వామి భక్తి అయిపోయింది. అంత నాయకుడికి అనుకూలంగా మాట్లాడాలి, నాయకుడు ఏది చెప్తే గదే మాట్లాడాలి. అట్లా అన్ని రాజకీయ పార్టీలలో వ్యవస్థలు అట్లా దిగజారినాయి. కాబట్టి పాపం ఆయనని ఇరకాటంలో పెట్టడం అర్థం లేదు. సో ఈ చర్చ క్లోజ్ చేద్దాం. Right. నెక్స్ట్ ఉండండి, శరత్ గారు ఉండి. సో ఓవరాల్ గా మనం లాస్ట్ 20 days గా అయితే ఎఫర్ట్ పెడుతున్నాం కాళేశ్వరం గురించి. సరే, మేడిగడ్డ అన్నారం సుందిలో అవసరం రాకుండా ఇలా ఎక్కడో దగ్గర నుంచి నీళ్ళు అయితే రావాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధం లేదు, రైతులకు నీళ్లు రావాలి. అది ఎల్లంపల్లి నుంచా